13వ ఉపవాస దినమునకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. దేవాది దేవుని కృపలో ఇంతవరకు అనేక సత్యాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయము ఎలా ఉంది అన్నది మనం నేర్చుకుంటున్నాం. దాని ప్రకారంగా మన హృదయాలు ఎలా మార్చుకోవాలి అన్నది కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచిన దినంలో ఆయన సాత్వికుడు మరియు దీన మనస్సు గల వాడు అని నేర్చుకున్నాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క హృదయము కనికరము గల హృదయము అని నేర్చుకున్నాం. అదే రీతిగా మనం కూడా ఆ కనికరాన్ని కలిగి జీవించాలి అని నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు విరిగి నలిగిన హృదయముతో ఈ లోకంలో ఎలాంటి పరిచర్య చేశారు, విరిగి నలిగిన హృదయము గలవారి పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది అనేది కూడా ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో దాని కొరకే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినం ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి గల ముఖ్య కారణాల్లో ఒక కారణము నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు. ఇదే మాట మనము లూకాసు వార్త 4వ అధ్యాయానికి వచ్చేసరికి, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ఆయన పరిచర్య మొదలు పెడుతున్న తొలి దినాల్లో ఈ మందిరంలో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన చేతికి ఒక చుట్ట ఇవ్వబడింది. అది ఓపెన్ చేసి అక్కడ చదువుతూ ఉన్నారు ప్రభు. ఏమని రాయబడి ఉందంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలిగినని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిశీలనకి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారంటే అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం నలిగిన హృదయము గలవారిని లేదా విరిగిన హృదయము గలవారిని దృఢపరచడానికి, విడిపించడానికి ప్రభు వచ్చారంట. ఆమేన్. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో చాలామంది బిడ్డలు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అసలు విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే చాలామందికి మనకున్న అవగాహన ఏంటంటే, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, కష్టాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి, నిరాశ, లేకపోతే వారి జీవితంలో ఉన్న బాధలు, లేకపోతే వారికి ఉన్న అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, వీటిని బట్టి చాలా నలగొట్టబడుతున్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అని అనుకుంటాం. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, విరిగి నలిగిన హృదయము అంటే మనము పాపము చేసినప్పుడు లేదా నేను పాపిని అని గ్రహించినప్పుడు, మనం స్వతహాగా పాపం చేయకపోయినా నేను జన్మతః కర్మతః పాపిని అని గ్రహించినప్పుడు, ఈ పాపం నుంచి నాకు విడుదల నా అంతట నేను చేసుకోలేను అని అర్థమైనప్పుడు, ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నాకు సహాయకుడు అని మనము ఒప్పుకున్నప్పుడు
మన హృదయము ఆ పాపపు స్థితిని బట్టి విరిగి నలిగి ప్రభు యొక్క పాదాల చెంత చేరినప్పుడు ఆయన ఇచ్చే ఆదరణను మనం పొందుకుంటాం. సో నా అంతట నేను అంటే నా స్వనీతితో కానీ నా క్రియల ద్వారా కానీ నాకు విడుదల లేదు అని ఎవరైతే గ్రహిస్తారో వారు విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాల చెంత చేరినప్పుడు నిశ్చయంగా ప్రభు యొక్క కృపకు పాత్రలుగా మార్చబడతారు. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్లో అలాంటి ఒక స్త్రీని మనం చూడబోతా ఉన్నాం. లూకాసు వార్తలోనే 7వ అధ్యాయము 36 నుంచి ఇంచుమించుగా 50 వచనాల్లో ఈ స్త్రీ మనకు కనిపిస్తారు. అక్కడ ఒక పరిసయ్యుని ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరే పాపాత్మురాలు, ఆమె ఒరిజినల్ నేమ్ రాయలేదు పరిశుద్ధాత్మదేవుడు, అంటే ఎంత పాపంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ ఇంటికి వచ్చిందంట. ఉన్నాడని విని ఆమె ఇంటికి వచ్చిందంట. ఎవరింటికి? పరిసయ్యుని ఇంటికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు అని ఆమె విని. అక్కడ జరిగిన సంఘటన ఒక్కసారి నేను చదువుతా ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. సో ఈమె ఒక పాపాత్మురాలు అని పరిశుద్ధాత్మదేవుడు ముందే రాపించారు. సో ఆమె నేను పాపాత్మురాలని కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన్ని నేను ముట్టుకోకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు అర్హత లేదు అని అనుకోకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు విడుదల వస్తుంది, లేదా నేను ఈ పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఆదరిస్తారు, ఈ విరిగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్న నా జీవితానికి ఒక గొప్ప ఆదరణ కలుగుతుంది అని ఆమె భావించి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు నేను పాపాత్మురాలైన స్త్రీ అని అందరికీ తెలుసు, సో వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకోకుండా ఆమె స్ట్రైట్గా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటిలోనికి ప్రవేశించడమే కాదు, వెనుక తట్టు వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడగడం, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అత్తరు పూసి ఆమె పశ్చాత్తాప హృదయముతో తన పాపాలను బట్టి చూస్తే తను నశించిపోవాల్సిందే, కానీ ప్రభు యొక్క క్షమాపణకు పొందుకోవడానికి ఆమె పశ్చాత్తాపంతో ఆ కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉంది. ఈ సిచ్యువేషన్ అంతా పరిసైడు చూస్తూ ఉన్నాడంట. ప్రభు చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆ ఇంటికి భోజనానికి పిలిచిన పరిసైడు కూడా చూస్తున్నాడు. ఆయన హృదయంలో అనుకుంటా ఉన్నాడు, ఈయన నిజంగా ప్రవక్త అయితే, ఈయన నిజంగా అన్నీ తెలిసిన వ్యక్తి అయితే, తనను ముట్టుకుంటున్న ఆమె ఎవరో, ఆ స్త్రీ ఎలాంటిదో ఈయనకెందుకు తెలీదు అని మనసులో అనుకున్నాడంట. పైకన్ల మనసులో అనుకున్నప్పుడు 40వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు ఒక ఉదాహరణ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. 41వ వచనం. అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోగా పోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరిని ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, నీవు సరిగా యోచించితివి. అక్కడ ఒక ఉపమానంలో ఒక ఎగ్జాంపుల్ బోధిస్తూ ఉన్నారు.
ఒకడేమో 500 దేనారములు, దేనారం అంటే హాఫ్ రూపీ అంటే 250 రూపాయలు. ఇంకొకడు 50 దేనారములు అంటే 25 రూపాయలు. వీళ్ళిద్దరూ కూడా అప్పు తీసుకున్నారు. ఒకడు 250 రూపాయలు తీసుకున్నాడు, ఒకడు 25 రూపాయలు తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరూ అప్పు తీసుకున్నారు. వీళ్ళిద్దరి దగ్గర ఏమీ లేదంట కట్టడానికి. ఇప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇద్దరిని క్షమించేశాడు, ఇద్దరిని వదిలేశాడు. 250 కొట్టేశాడు, ఈ 25 రూపాయలు కూడా కొట్టేశాడు. అయితే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు ఆ వ్యక్తిని అని అడిగితే, ఎవడికి ఎక్కువ అప్పు కొట్టివేయబడిందో వాడే ప్రేమిస్తాడు అని ఆయన చెప్పారు. నువ్వు సరిగా యోచించితివి అని చెప్పి 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడునని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి 48, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చున్న వారు పాపములు క్షమించిన ఇతడెవడో అని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. సో ఈ కాంటెక్స్ట్ అంతా చదివితే మనకు అర్థమైంది ఏంటంటే, ఆమె విస్తారమైన పాపాలు చేసి వచ్చింది. అయినప్పటికీ ఆ పాపముల ద్వారా ఆమె విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, నా పాపానికి విడుదల ప్రభు దగ్గరే దొరుకుతుంది అనే విశ్వాసంతో వచ్చింది. పశ్చాత్తాప హృదయంతో వచ్చింది. ఆమె రావడమే కాదు, ఆమె పశ్చాత్తాపాన్ని కన్నీటి ద్వారా వ్యక్తపరుస్తూ ప్రభు పాదాలు కడిగింది. ఆయన అభిషేకించడానికి అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదాలకు పూసింది. ఆమె ప్రేమను ఆ రీతిగా కనపరుస్తూ వచ్చింది. సో పరిసేయుడు కూడా పిలిచాడు, కానీ ఆయన వాటర్ ఇవ్వలేదంట, ఆయన ముద్దు పెట్టుకోలేదంట, ఆయన అత్తరు కూడా పూయలేదు. ప్రభుని ఏమాత్రం పట్టించుకోలేదు, పిలవడం వరకు పిలిచాడంతే. సో ఈరోజు చాలామంది మన జీవితాల్లో కూడా ప్రభుని నమ్ముకున్నామా అంటే నమ్ముకున్నాం, ప్రభు సన్నిధిలో ఉన్నామంటే ఉన్నాం ఖచ్చితంగా. కానీ ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో అన్నది దేవుడు చూస్తూ ఉంటారు. ఆయన ప్రేమలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. అందరినీ ఈక్వల్గా ఆయన ప్రేమిస్తున్నారు, అందరి కోసం ప్రాణం పెట్టారు. కానీ మానవులుగా మన ప్రేమల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మనమందరము అనుకుంటాం, నన్ను దేవుడు తక్కువ ప్రేమిస్తున్నాడు, ఇంకో పక్కన ఆవిడని బాగా బ్లెస్ చేస్తున్నాడు, ఆమెను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనుకుంటాం. అలా ఎప్పుడు కూడా దేవుడు హెచ్చు తగ్గులు చూపించలేదు. అందరినీ ఈక్వల్గా ప్రేమించారంట, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారంట. ఆయన విరిగి నలిగిన హృదయము గల వారిని అలక్ష్యం చేసే దేవుడు కాదు. సో మన ప్రేమలో మాత్రం డిఫరెన్సెస్ ఉన్నాయి. విస్తారమైన పాపముల నిమిత్తమై పశ్చాత్తాప హృదయంతో ఆమె వచ్చి ఆమె ఏం పొందుకుంది? సమాధానం పొందుకుంది, రక్షణ పొందుకుంది. ఆమెన్. సో విరిగిన నలిగిన హృదయంతో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క సమాధానాన్ని పొందుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనందరికీ ఇది కూడా సుపరిచితమే. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9 నుంచి ఇంచుమించు 14 వచనాల్లో అక్కడ సుంకరి అలాగే పరిసేయుడు ఇద్దరు కూడా ప్రార్థనకు వచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఆ ప్రార్థన కూడా మనం గమనిస్తే పరిసేయుడు చాలా గొప్పగా మాట్లాడుతూ వస్తాడు. నేను 2 దినాలు ఉపవాసం చేస్తున్నా, 10 వంతులు ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నా, ఈ పాపి అయిన సుంకర్లాగా నేను లేను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే సుంకరి అయితే విరిగి నలిగిన హృదయంతో
అయ్యా నీ తట్టు చూడడానికి, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదని చాలా ఒబీడియంట్గా విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని. వెంటనే ప్రభువు ఆయన్ని నీతిమంతుడిగా తీర్చినట్లుగా మనం చూస్తాం. సో ఈ కాంటెక్స్ట్ల ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎవరమైతే మన పాపపు స్థితిని గ్రహించి ఒప్పుకొని విడుదల పొందుతామో అప్పుడు మనం నిశ్చయముగా క్షమాపణ పొందుకుంటాం. ఆమేన్. నిశ్చయముగా క్షమాపణ పొందుకుంటాం. సో ఈరోజు విరిగి నలిగిన మనస్సుతో, అంటే నేను పాపిని అని గ్రహించి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, విశ్వాసంతో వస్తారో, ఇదే విధంగా దావీదుని కూడా మనం చూస్తాం. బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన తన పాప స్థితిని గ్రహించి 51వ కీర్తన రాయడం మొదలు పెడతారు. ఆ కీర్తన అంతా చదివితే ఆయన విరిగి నలిగిన హృదయం ఏంటో మనకు అర్థమైంది. చాలా అద్భుతంగా 51వ కీర్తన మొత్తం ఆయన రాసుకొచ్చి ఒక మాట అంటారు. ఒకసారి చదువుతున్నాను చూడండి. 51వ కీర్తన, ఒక్క నిమిషం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆమేన్. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. సో ఆయన విరిగిపోయి ఉన్నాడు, నలిగిపోయి ఉన్నాడు. దేవా నేను పాపం చేశాను. 2వ వచనంలో అంటారు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అంటే ఆయన చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని నేను పాపిని అని గ్రహించి, అయ్యా నా వల్ల కాదు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, హిస్సోపుతో నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుంచి తీసివేయొద్దు అని ప్రభు పాదాల చెంత చేరి ఎంతో కన్నీటితో పరుపు తేలేటట్లుగా ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు అలాంటి, అంటే నేను చేస్తుంది తప్పు అని గ్రహించి ఇంతవరకు ఒక పసిబిడ్డలాగే పోనీ దేవుడు చూస్తూ వచ్చారేమో. మనం పుట్టినప్పుడు రక్షణ ఆనందంతో దేవుడు నింపారు, కానీ ఎదుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి పాపంలో పడిపోతూ వచ్చామో. దావీదు దేవుని హృదయానుసారుడే, కానీ మధ్యలో పడిపోయారు. పడిపోయిన ఆ స్థితిలోనే ఉండిపోలేదు, కానీ మళ్ళా దేవుని తట్టు తిరిగారంట. తిరిగి తన పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనాన్ని కూడా నేను చదువుతా ఉన్నాను. 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ పేతురు గారు కూడా, పేతురు చెప్తారు, నీకోసం నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధం ప్రభువా అని. అలా సిద్ధము అని చెప్పిన వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేడు కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు బొంకుతావు, నేనెవరో తెలియదని చెప్తావు అని చెప్పినప్పుడు ఆ మాట ఆయన మర్చిపోతాడు. సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్ అయిపోయినాయి. ప్రభుని పట్టుకున్నారు, భయంకరంగా కొడుతున్నారు, తీసుకుని పోతా ఉన్నారు. ఆయన వెంబడిస్తున్నాడు. దూరం నుంచి చూసిన చిన్న పాప దగ్గర అబద్ధం ఆడాడు. నువ్వు పేతురు, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకరు కదా అంటే నేను కాదు అని చెప్పాడు. ఆ భటుడి దగ్గర చెప్పాడు. అలా ముగ్గురు దగ్గర ఆయన వ్యక్తిని కాదు, ఆయన ఎవరో నాకు తెలీదు అని బొంకినట్లుగా మనం చూస్తాం. అప్పుడు కోడి కూసిందంట. ఆ మాట కోడి కుయ్యగానే అతనికి గుర్తొచ్చింది,
యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ గుర్తు రాగానే బయటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. ఇంకెంతో కన్నీటితో దుఃఖముతో గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నాడు పేతురు, ఆయన ప్రధాన శిష్యుడు. అంటే పాపం చేసినప్పుడు ఇది నేను చేసింది తప్పు అని వారు గ్రహించారు. గ్రహించి విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఎంతో కృపనిచ్చి క్షమించి వారికి అత్యధికమైన కృపనిచ్చి వాడుకున్నారు దేవుడు. దావీదును దేవుడు త్రోసివేయలేదు, ఆ పాపాత్మరాలైన స్త్రీని దేవుడు తోసివేయలేదు, సుంకరిని తోసివేయలేదు, ఎట్ ద సేమ్ టైం పేతుర్ని కూడా దేవుడు త్రోసివేయలేదు. సో దేవుని దగ్గరికి విరిగి నలిగిన హృదయంతో వచ్చిన ఏ ఒక్కరిని కూడా దేవుడు త్రోసివేయలేదు. ఆయన హత్తుకున్నారు వాళ్ళని ఓదార్చారు, వాళ్ళని ఎక్కువగా వాడుకోవడం మొదలుపెట్టారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం అక్కడ చూస్తాం. విరిగి నలిగిన హృదయము గలవారికి ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదంట, నిర్లక్ష్యము చేసే దేవుడు కాదంట. ఈరోజు ఒకవేళ తెలిసి పాపం చేస్తున్నా, తెలియక పాపం చేస్తున్నా, ఇది పాపము అని పరిశుద్ధాత్మ దేవుడు దేని విషయంలో అయినా మనతో మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం అలక్ష్యం చేయొద్దు. దేవా, ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, దయతో నీ కృపచేత నన్ను విడిపించు అని పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రభు యొక్క హృదయం ఎలా ఉంది అన్నది కనుక మనం చూస్తే ఈ మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయము 38 వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థించుడని మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారం కానిమ్మని ప్రార్థించెను. గెత్సెమనే తోటలో ప్రభు ఉన్నారు. ఆయన హృదయ స్థితి ఎలా ఉందంటే బహు దుఃఖములో మునిగిపోయి ఉన్నారంట. మరణమగునంతగా బహు దుఃఖములో మునిగిపోయి ఉన్నారంట. ఎందుకు ఆయన అంత బాధపడుతున్నారు, ఏం తప్పు చేశారు అని గనక మనం చూస్తే ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. కానీ ఎందుకు బాధపడుతున్నారు ఆయన? ఎందుకు బాధపడుతున్నారంటే మనందరి పాపాలు ఆయన మీద పడబోతూ ఉన్నాయి. ఆ గిన్నెలో ఏముందంటే మనందరి అపరాధములు, పాపములు, మనం ఇష్టపూర్వకంగా చేసిన పాపములు, మనం జన్మతః తీసుకుని వచ్చిన పాపము, కర్మతః చేసిన పాపము, మనం తొలగిపోయిన ప్రతి పరిస్థితి ఆయన గిన్నెలో పోసుకుని ఈ ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై ఆ శిలువ కార్యం చేయాలి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే విరిగిపోయి నలిగిపోయి మరణమగునంతగా బహు దుఃఖములో మునిగిపోయిన పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఆయన హృదయ స్థితి చాలా వేదనకరముగా ఉంది. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చెమట రక్తముగా మారింది అని, తట్టుకోలేనంత తీవ్రమైన ఒత్తిడి గుండా వెళ్ళి చెమట రక్త బిందువులుగా మార్చబడిందని మనం చూస్తూ ఉన్నాం. సో ఇంతగా విరిగి నలిగిన హృదయంతో ఎందుకు ఆయన అంత త్యాగం చేయాల్సి వచ్చిందంటే మనందరికీ విడుదల ఇవ్వడానికి, మనందరికీ రక్షణ ఇవ్వడానికి, మనందరినీ క్షమించడానికి, మన పక్షంగా ఆయన నిలవబడి ఆ కార్యాన్ని జరిగించారు. ఆమేన్. సో ఆయన చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆయన హృదయ స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. యేసుక్రీస్తు ప్రభు కనికర హృదయము గలవాడని నిన్ను చూసాం. ఈరోజు ఆయన విరిగి నలిగిన హృదయము గలవాడుగా మార్చబడ్డారు. ఎందుకంటే నీ కోసం, నా కోసం. ఇంకా ఆయన హృదయం గెత్సెమనే తోటలోనే పగిలిపోయింది అని అనుకుంటే అక్కడితో ఆగిపోలేదు. శిలువ కార్యం మొదలుపెట్టినప్పటి నుంచి చాలా భయంకరమైన హింస ఆయన పొందుతూ వచ్చారు. శిలువలో
ఆయన ఒక మాట పలికినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఈ పాపమంతా ఆయన మీద పడినప్పుడు తండ్రి కూడా ఆయన చేయి విడిచిపెట్టేశారంట. అసలు ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా అరుస్తూ ఉన్నారు ప్రభు. అరుస్తూ ఉన్నారు, కేక వేస్తూ ఉన్నారు. ఏలి ఏలి లామా సబక్తా అని కేక వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎడబాటు తట్టుకోలేక విరిగిపోయి నలిగిపోయి భయంకరమైన దుఃఖముతో అరుస్తూ ఉన్నాడు ఆయన. దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? నేను ఏ పాపం చేయలేదు, కానీ నా చేయి విడిచిపెట్టేశావు నువ్వు అంటే మనందరి పాపాలు ఆయన మీద పడినప్పుడు ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఆయన పాపం చేయలేదు, కానీ ఆయన పాపిగా మార్చబడ్డాడు. తద్వారా తండ్రి చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆయన చేయి విడిచిపెట్టకపోతే ఈయన ప్రాణం పోయేది కాదు. ఆయన ప్రాణం పోకపోతే మనకి రక్షణ వచ్చేది కాదు. సో మన కోసం, నీ కోసం లేదా నా కోసం ఆయన విరగ్గొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. తండ్రి నుంచి సెపరేట్ అయిపోయారు. చేయి విడిచిపెట్టబడే పరిస్థితి వచ్చింది. మరణానికి కూడా అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? విరిగిపోయిన నలిగిపోయిన వ్యక్తుల్ని తిరిగి విమోచించడానికి, దృఢపరచడానికి, ఆదరించడానికే కాదు, ఆయన కూడా విరగ్గొట్టబడ్డారు అన్న విషయం మనం అర్థం చేసుకుంటే నిశ్చయముగా ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి ఈ లోకంలో మనం కూడా మూవ్ అవ్వగలుగుతాం. దేవుడు ఎప్పుడూ ఆ విరిగి నలిగిన హృదయాలను అలక్ష్యం చేయకుండా ఉన్నాడు అని మనం గుర్తిస్తాము. నిశ్చయముగా మన పాపపు స్థితిని మనం ఒప్పుకుంటాం. హల్లెలూయా. కప్పుకోము, ఒప్పుకుంటాం. ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ పాప క్షమాపణని పొందుకుంటాం. పొందుకున్న వ్యక్తులుగా మనం ఎలా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో అనేక మంది జన సమూహము వచ్చి ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన వాక్యం బోధిస్తూ 3 దినాలు అయిపోయిందంట. వారు చాలా ఆకలితో ఉన్నారు. వారిని అలా పంపించడం ప్రభుకి ఇష్టం లేదు. వారికి ఆహారం పెట్టాలనుకున్నారు. ఆయన కనికర పూర్ణుడు కనుక ఆయన ఆహారం పెట్టమని శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఏమీ లేదు. ఏముంది మీ దగ్గర అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అవి ఆయన చేతికి ఇవ్వబడ్డాయి. మార్కు సువార్త 6వ అధ్యాయము 41 వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తిన్నవారు 5,000 మంది పురుషులు. రొట్టె ఆయన చేతిలోకి తీసుకున్నారు. 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని ఆయన ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి దాన్ని విరిచారంట. ఒక సాంగ్ ఉంటుంది, నీ చేతిలో రొట్టెను నేనయ్యా అని. నిజంగా విరగడము వల్ల అనేకులకు ఆ రొట్టె ఆశీర్వాదకరంగా మారింది. విరగొట్టబడిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానికే రక్షణ వచ్చింది. విరగొట్టబడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఈరోజు ఆ రొట్టె విరగొట్టబడినట్లుగా నువ్వు నేను విరగొట్టబడితే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఆమేన్. గోధుమ గురించి ప్రభు చెప్తూ, గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది ఒంటరిగా ఉంటుంది, అది చనిపోయినప్పుడు విస్తారముగా ఫలిస్తుంది అంటారు. నువ్వు నేను విరగొట్టబడి నలగొట్టబడి ఈ లోకపరంగా శరీరానుసారంగా చనిపోతే ఆత్మీయంగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నారు. ఒక్క రొట్టె 5 రొట్టెలు తీసుకుని 5,000 మందికి, పురుషులు మాత్రమే.
ఇంచుమించు స్త్రీలు పిల్లలు కలిపితే ఎంత తక్కువ వేసుకున్న 20,000 మంది తిన్నారని ఎస్టిమేషన్. అంటే వేల మందికి ఆహారమైన ఆ చిన్న బిడ్డ తీసుకొచ్చిన ఆహారం ఈరోజు నువ్వు నేను కూడా కొన్ని వేల మందికి ఆహారంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ఆయన నలగొట్టబడ్డారు. ఆయన శిష్యులుగా పిలువబడిన ప్రతి ఒక్కరూ నలగొట్టబడ్డారు. అపోస్తులుగా పిలువబడిన 12 మందిలో ఒకడు యూదా తప్పిపోయినప్పటికీ ఆ ప్లేస్లో పౌలు గారు వచ్చారు. ఒక్క యోహాను తప్పితే మిగిలిన వారందరూ ప్రభు కోసం హతసాక్షులైపోయారు. కొరడాలతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, తలక్రిందులుగా సిలువ వేయించుకున్నారు, ఎంతో భయంకరంగా హింసలు పొందారు, అవమానాలు పొందారు, ఎన్నో రకాలుగా విరగ్గొట్టబడ్డారు, నలగొట్టబడ్డారు. ఈరోజు మనకు అలాంటి పరిస్థితి లేదు. మనం ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి ఎవరైనా మనల్ని కొడుతున్నారా? లేదు. మనల్ని ఎవరైనా జైల్లో వేస్తున్నారా? లేదు. మనం ఏమైనా సిలువలో వేయబడుతున్నామా? లేదు. మనకు అంత ఘోరమైన పరిస్థితులు లేవు. కానీ కొంచెం ఈ లోకంలో లోకాశల్ని, శరీరాశల్ని, నేత్రాశల్ని చంపి క్రీస్తులో ఆత్మలో బ్రతకడం నేర్చుకోమని దేవుడు చెప్తున్నారు. సో అది కూడా మనం చేయడానికి చాలా కష్టపడతా ఉన్నాం. శరీరానుసారమైన మనస్సును తీసివేసుకుని ఆత్మీయ బిడ్డలుగా జీవించమని చెప్తా ఉన్నారు. సో ఆ కొద్ది విరుగుడు నలుగుడు కూడా మనము తట్టుకోలేక లేదా అంగీకరించని హృదయాలతో దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండవలసిన మనము మన జీవితాలే శాపగ్రస్తంగా మార్చబడి ఎవరికి ఆశీర్వాదంగా లేకుండా బ్రతికేస్తూ ఉన్నాం. సో అలా ఉండడం దేవుని చిత్తం కాదు. ప్రభు చెప్తారు కదా, కీర్తన గ్రంథం 147వ కీర్తన 3వ వచనంలో, కీర్తన గ్రంథం 147:3లో మనం చదివితే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఒకవేళ ఈ దినాన్ని నువ్వు గుండె చెదరిన స్థితిలో ఉంటే నిన్ను బాగు చేసి నీ యొక్క హృదయ స్థితిని, నీ గాయాల్ని, హృదయంలో ఎంతగా గాయపరచబడ్డావో, ఎలాంటి పరిస్థితుల్లో నీ హృదయం నలిగిపోతూ ఉందో ఆయన చూస్తున్నారు. కాబట్టి గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను త్రోసివేయడు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బాగు చేసి వాడుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. నన్ను కూడా బాగు చేసి వాడుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం చదివితే, మనం చాలా విరిగిపోయి నలిగిపోయి బలహీనమైపోయి, ఇప్పుడు చూడండి, మానసిక ఒత్తిడి గుండా నడుస్తున్న వాళ్ళకి శారీరకంగా కూడా బలహీనలు అయిపోతారు. టెన్షన్. సో హృదయంలో బాగా నలుగుడు ఉందనుకోండి, దానివల్ల శరీరం కూడా బలహీనం అయిపోద్ది. అలాంటి స్థితిలో ఉన్న వారికి ప్రభు ఇస్తున్న వాగ్దానము యెషయా 40:29, సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. నువ్వు అలసిపోయి ఒకచోట ఆగిపోవడం దేవుని చిత్తం కాదు. సొమ్మసిల్లిపోయి ఒకచోట పడిపోవడం దేవుని చిత్తం కాదు. శక్తిహీనమైన స్థితిలో ఉన్న నీకు నాకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. ఆమేన్. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన హృదయ స్థితి ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మనకి బలాన్ని ఇచ్చే దేవుడు, మనకి శక్తినిచ్చే దేవుడు. ఒక పక్షి రాజులాగా ఆయన ఎగరాలి, మనం కూడా ఎగరాలి అని కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. సో ఇప్పుడు ఇంత తెలుసుకున్నాక యేసుక్రీస్తు ప్రభు హృదయము ఎంతగా విరిగిందో నలిగిందో మనం గ్రహించాం.
మన కోసం ఆయన ఎంత త్యాగం చేశారో, తండ్రితో ఎలాంటి ఎడబాటులో అనుభవించారో మనం గ్రహించాం. అలాగే ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆదరించారు. ఆ విరిగిపోయిన స్థితిలో వారిని క్షమించారు, ప్రేమించారు, ఆయన రక్షణలో స్థిరపరిచారు. వాళ్ళని బలంగా వాడుకున్నారు కూడా. ఆమేన్. సో ఇప్పుడు అలాంటి స్థితిలో మనము కూడా ఆయన ప్రేమను, ఆదరణ పొందుకొని ఈరోజు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, యోహాను సువార్త 13:34వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆమేన్. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రభుకి శిష్యులుగా ఈ లోకంలో మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఆమేన్. ఒకరినొకరు ఆదరించాలి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేశాడు. మన దగ్గరికి ఎవరైనా గుండె చెదిరిన స్థితిలో వస్తే మనం కూడా ప్రేమతో ఆదరించే వ్యక్తులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ప్రభు మనస్సు ఏంటి అంటే, నీకు నువ్వే, నీ స్వార్థం నీదే, పక్కోడు ఎలా పోయినా మనకు సంబంధం లేదు అన్నట్లుగా కాకుండా ఇతరుల కార్యాలను కూడా నువ్వు చూడాలి. నీకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోవాలి. ఇతరుల కార్యాలను కూడా నువ్వు దృష్టించాలి. నువ్వు కక్ష చేత ఏమి చేయొద్దు, వృధాతిశయం చేత ఏమి చేయొద్దు. వినయమైన మనస్సు గలవారై మీలో ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి అని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మనసు ఏంటంటే, ఆయన ఏ పని చేసినా కక్షతో ఎప్పుడు చేయలే, ఏ పని చేసినా అతిశయంతో ఎప్పుడు చేయలేదు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడంలో ఆయన ఎప్పుడు కూడా నా సొంత కార్యాలు కాదు, నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరుగుతుంది, నేను తండ్రి దగ్గర చూసిన కార్యాలే చేస్తున్నాను అని చెప్తూ వచ్చారు. సో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మనం కలిగి ఉండాలంట. ఆమేన్. ఎలాంటి మనస్సుతో ప్రభు ఈ లోకంలో వ్యవహరించారో అలాంటి మనస్సును మనము కూడా కలిగి ఉండాలంట. ఆమేన్. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మరణమగునంతగా వేదన పొందారు. ఈరోజు విరిగిపోయారు, నలిగిపోయారు. అట్టి మనస్సు మనము కూడా కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. అలాగనే ఇంకొక వచనాన్ని చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డమేమీ లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆమేన్. ప్రభు చేసిన కార్యం ఏంటి అంటే, ఆయన మన మీద ఉండిన ఆ రుణపత్రం, మనం ఏ అయితే ఆజ్ఞలను మనం అతిక్రమిస్తూ వచ్చామో ఆ రుణపత్రాన్ని ఏం చేశారంట, సిలువకు మేకులతో కొట్టివేశారంట. కొట్టివేసి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డమేమీ లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. సో మరణపు స్థితిలో ఉన్న మనల్ని మరలా తిరిగి జీవింపచేశారు అంటే మనల్ని క్షమించారు. ఆమేన్. మన అపరాధములు, పాపములు, దోషములు సిలువలో కొట్టివేసి మనల్ని క్షమించారు. సో మనం కూడా ఇతరులను క్షమించాలి.
ఈ యొక్క ఆజ్ఞను మనకు ఆయన ఇచ్చి ఉన్నారు. ఆమేన్. ఇంకా మనం చూస్తే మనందరికీ సుపరిచితమే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో, ఇతరులకు తీర్పు తీర్చవద్దు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. సో ఒకటి, ఇతరులని ప్రేమించాలి. 2, క్షమించాలి. మనకంటే యోగ్యులుగా ఎంచుకున్న క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి. 3వది క్షమించాలి. 4వది తీర్పు తీర్చవద్దు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా లూకాసు వార్త 6వ అధ్యాయం 31వ వచనంలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనంలో, మనుషులు మీకు ఎలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. ఇప్పుడు ఒక వ్యక్తి మనతో ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అలా మనం కూడా వాళ్ళతో ఉండాలంట. ఇది చాలా కష్టం కదా. వాళ్ళు మనల్ని ప్రేమించాలి అని కోరుకుంటాం, వాళ్ళు మనల్ని క్షమించాలి అని కోరుకుంటాం, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి అని కోరుకుంటాం. కానీ మనం మాత్రం అలా చెయ్యం. నా మనిషి నైజం ఇది. కానీ ప్రభు అలా ఉండొద్దు అని చెప్తున్నారు. ఎదుటివాడికి ఉపకారం చేసే వ్యక్తులుగానే మనం ఉండాలి. ఎదుటి వాళ్ళకి సహాయం చేసే వ్యక్తులుగానే మనం ఉండాలి. ఆమెన్. ప్రైజ్ గాడ్. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అలా విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని క్షమించి ప్రేమించిన ప్రభు యొక్క హృదయ స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూ, అదే స్థితిలో మనము కూడా ఉండాలి అని, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అని గ్రహిస్తూ, అట్టి కృపలో మనం కొనసాగుదుము గాక. నిశ్చయముగా ఈ వాక్య భాగము మన హృదయంలో, మన వినికిడిలో, మన యొక్క జీవిత విధానంలో సంపూర్ణముగా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.